పొద్దున్నే లేవగానే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మనము తెలుగు వాళ్ళు ఎవరైనా కానీ ముందు వాకిలి చిమ్మేసుకుని నీళ్లు కొట్టేసుకుని ముగ్గు పెట్టేసుకుంటారు కదా. ఫస్ట్ చేసే పని ఇదే కదా ఎవరైనా కానీ. నేను కూడా అంతే. ఎదర ఉన్నదైతే చిమ్మేసుకుని అరుగు అక్కడ కొంచెం నీళ్లు జల్లేసుకుని ముగ్గు పెట్టేసుకుంటాను. అరుగు చిమ్మితే చాలు, మెట్లు మొత్తం క్లీన్ చేసి రావాలి. డైలీ కూడా ఇక్కడ ఖచ్చితంగా క్లీన్ చేసుకురావాలి. లేకపోతే ఒకరి మీద ఒకరు గొడవ ఆడుకుంటూ ఏదో తలకాయ నొప్పి వస్తూ ఉంటుంది. అయితే నేను మొన్న 3 days బ్యాగ్ ఒక స్టోరీ అయితే చెప్పాను. దాని కింద అయితే ఎవరు కామెంట్ చేయలేదు. అసలు ఏమైంది ఏంటి అని ఎవరు కామెంట్ చేయలేదు. కానీ అయితే చాలా అంటే 150 మంది వరకు అయితే ఆ వీడియో చూశారు ఖచ్చితంగా. కాబట్టి అది అసలు ఏం జరిగిందనేది ఈ వీడియోలో అయితే మీకు చెప్పేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? నా పని చేసుకుంటూ మీకు ఈ వీడియోనైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఏదన్నా వాయిస్ ఓవర్ ఇద్దాము అంటే పాలోళ్ళేమో బైక్ సౌండ్ అని సౌండ్ వస్తుంది. మళ్ళీ కస్సు బండి అదొక పాట పాడుతూ వస్తూ ఉంటుంది, కజడా బండి. ఇప్పుడైతే అసలు అది ఏం జరిగింది ఏంటి అని అయితే చెప్పాను కదా. వాళ్ళ అత్త ప్రెగ్నెంట్ అని ఆ అమ్మాయికి తెలిసిందని చెప్పాను కదా. అయితే ఆ అమ్మాయి అయితే అక్కడ ఏమీ మాట్లాడలేదు. అక్కడ ఏమీ మాట్లాడకుండా అయితే సైలెంట్గా అయితే ఇంటికి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇంటి గుమ్మం డోర్లు అన్నీ ఓపెన్ చేసే వచ్చేసింది. ఆ అమ్మాయి వచ్చేది కూడా కొంచెం కూడా అనుమానం రాకుండా వాళ్ళ అత్త వెనకమాల ఫాలో అయ్యింది. పాత దుప్పటి కప్పుకుని ఒక పిచ్చకత్తిలాగా వాళ్ళ అత్తనైతే ఫాలో అవుతూ వచ్చింది. అక్కడ ఆమె ఆ అన్నం ఎత్తుకెళ్ళి ఆయనతో బాగా ముచ్చట్లు చెప్తూ బాగా క్లోజ్గా మాట్లాడుతూ అన్నం ముద్దలు తినిపిస్తూ ఇలా ఉండేసరికి ఈ అమ్మాయికి ఇంకా బాగా గట్టిగా అనుమానం పాతుకుపోయింది. నేను అనుకున్నంత మంచిది కాదు, ఇది పెద్ద చెడ్డది, సన్నాసిది, ఇంకా వేరే రకంగా చాలా అంటే చాలా తన మనసులో అనుకుంది. వాళ్ళ ఆయనకు కూడా ఫోన్ చేసి చెప్పేసేయాలి అనుకుంది. కానీ ఆ అమ్మాయి వాళ్ళ ఆయనకి అయితే ఫోన్ చేసి చెప్పలేదు. ఎందుకంటే నిజ స్వరూపాలు మొత్తం తెలుసుకోవాలి అని అలా ఆగింది. ముందు ఆమెనే క్వశ్చన్ చేద్దాం, అసలు ఏం చెప్పిద్ది ఆన్సరు అని అయితే అలా ఆగిపోయింది. అయితే నైట్ టైము అన్నం పెట్టి వచ్చింది కదా, అప్పటికి 11:30 12 అయ్యింది. ఆ టైంలో అయితే వచ్చేసరికి ఈ పిల్ల తిరిగి వచ్చి నేరుగా గుమ్మంలో నిలబడిపోయింది. ఆమె కూడా గుమ్మం దగ్గరకు వచ్చేసరికి ఆమె ఏమందంటే వాళ్ళ అత్త, ఏంటమ్మా ఇంకా నువ్వు నిద్రపోలేదా, ఏం చేస్తున్నావు అని అడిగింది. అత్త మంచిదైతే నిద్ర ఆటోమేటిక్గా వస్తుంది. అత్తే మంచిది కాకపోతే ఎక్కడి నుంచి నిద్ర వస్తుంది? ఎలా నిద్రపోతాం? కంటి మీద నిద్ర పడుతుందా? అత్త వెళ్ళి వేరే వాళ్ళతో అటు ఇటు తిరిగి వస్తుంటే మనిషికి ఎలా నిద్ర పడుతుంది అని అయితే అడిగేసింది. ఆ అమ్మాయి, ఏంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడేది ఏమీ నాకు అర్థం కావట్లేదు అని అయితే వాళ్ళ అత్త చెప్పింది. ఈ అమ్మాయి ఏం మాట్లాడిందంటే, నంగనాచి తుంగబుర్రకులాగా ఇలా మాట్లాడకు, నువ్వెవరి దగ్గరికి వెళ్ళావో నువ్వేం చేస్తున్నావో అన్నీ కూడా చూసేసాను నేను అని చెప్పింది. అప్పుడు వాళ్ళ అత్త ఏం చెప్పిందంటే, అయ్యో తప్పుగా మాత్రం అనుకోకమ్మా, నేను ఏ తప్పుడు పని కూడా చేయలేదు అని అయితే ఆ అమ్మాయి వాళ్ళ అత్త అయితే చెప్పింది. ఆ అమ్మాయి ఏమందంటే, ఏ తప్పుడు పని చేయిందే, ఎందుకు పాడుపడ్డ బంగ్లాలోకి నువ్వెందుకు వెళ్ళావు అని, నువ్వు అక్కడ ఎవరికి అన్నం పెడుతున్నావు, నువ్వు అక్కడ ఎవరితో మాట్లాడుతున్నావు అంత ప్రేమగా అని అయితే అడిగింది ఆ అమ్మాయి. అప్పుడు వాళ్ళ అత్త చెప్పింది, అయ్యో అపార్థం చేసుకోకమ్మా, ఆయన వచ్చేపాటికి మా అన్నయ్య కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితే ఎవరికి కనపడకుండా అయితే అలా దాక్కోవాల్సి వచ్చింది. ఏదో ఒక నేరం అయితే ఆయన మీద మోపారు, దానివల్ల అయితే అలా దాక్కోవాల్సి వచ్చింది. తప్పుగా మాత్రం అనుకోకమ్మా, ఇది తప్పుడు పని ఏమీ కాదు. మా అన్నకి ఆకలిగా ఉందని నేనైతే అన్నం ఎత్తుకెళ్ళి పెడుతున్నాను. ఎవరో చూసి దిక్కు లేకపోతే మరి చెల్లెలుగా నేను చూడాలి కదా అని వాళ్ళ అత్త చెప్పింది. కానీ ఈ అమ్మాయి మాత్రం వాళ్ళ అత్త మాటలు అస్సలు వినలేదు. నేను ఇంకా మీ అబ్బాయికి చెప్పాలి అని అనుకుంటున్నాను, నేను చెప్పేస్తాను అని అయితే చెప్పింది. అత్త ఎంత బతిమిలాడినా కానీ అస్సలు ఆ అమ్మాయి తగ్గట్లేదు. ఆమెని చెడాపడా ఇష్టం వచ్చినట్లయితే మాట్లాడేసేసాగింది. పాపం వాళ్ళ అత్త ఏం చేయాలో కూడా అర్థం కాక, అమ్మ అలా అనుమానించడం మాత్రం తప్పమ్మా అని వాళ్ళ అత్త నచ్చజెప్పడానికి చూసింది. కానీ ఈ అమ్మాయి అసలు వినట్లేదు. అయితే సరే మీ అన్నయ్యే అనుకుందాము, మరి మీకు ప్రెగ్నెంట్ అని రిపోర్ట్స్ ఎలా వచ్చినాయి అని అడిగింది. రిపోర్ట్స్లో మీరు ప్రెగ్నెంట్ అని అయితే తేలింది. మరి ఇది ఎలా సాధ్యమయ్యింది? మీ అన్నయ్య అయితే ఇది ఎలా సాధ్యమైంది? ఇలానే అబద్ధాలు చెప్తూ ఉంటారు, దొరికిపోయేసరికి అన్నయ్య తమ్ముడు అని కళ్ళబిల్లి కబుర్లు చెప్తూ ఉంటారని అయితే ఆ అమ్మాయి చెప్పింది. ఆ అమ్మాయి ఆ మాట చెప్పంగానే, ఏంటి నేను ప్రెగ్నెంటా? ఏదో మిస్టేక్ జరిగి ఉండదు కానీ నేను మాత్రం ప్రెగ్నెంట్ కాదు, రిపోర్ట్లు ఏమైనా తేడా వచ్చినాయేమో అని వాళ్ళ అత్త అయితే చెప్పింది. ఏమమ్మా, నేను రోగం గలదాన్ని, నాకు ఏమి ఇలాంటివి మాటలు మాట్లాడుతున్నావు అని చెప్పింది.
అయినా కానీ నువ్వు కళ్ళబిల్లి కబుర్లు చెప్పకు అని వాళ్ళ అత్తని చెడాపడా తిడతానే ఉంది. అయితే సడన్గా అయితే ఆ అమ్మాయికి ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే ఆ అమ్మాయి కాల్ అసలు లిఫ్ట్ చేయలేదు. అమ్మాయి చేతిలో నుంచి అయితే ఫోన్ కింద పడిపోయింది. షాక్ అయిపోయింది. అయితే వీళ్ళ అత్త ఏమంటుందంటే, ఏ అమ్మ అబ్బాయి ఫోన్ చేసాడేమో కాల్ లిఫ్ట్ చేయని అయితే చెప్తుంది. అయితే చేసిందైతే వాళ్ళ అబ్బాయి అయితే కాదు. ఆ ఫోన్ అయితే టకటక అని తీసుకుని వెళ్ళిపోయి రూమ్లోకి వెళ్ళి అయితే బంద్ అయిపోయింది. రూమ్ బంద్ చేసుకుని ఏం చేసిందంటే ఆ ఫోన్ చేసిన వాళ్ళకి మళ్ళీ తిరిగి కాల్ చేసింది. ఆ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే హాస్పిటల్ నుంచి వచ్చింది. బ్లడ్ రిపోర్ట్స్ ఇస్తారు కదా, వాళ్ళ దగ్గర నుంచి అయితే ఆ ఫోన్ కాల్ అయితే వచ్చింది. కాల్ లిఫ్ట్ చేయంగానే వాళ్ళు ఏం చెప్పారంటే, అయ్యో సేమ్ మీ అత్త పేరు ఇంకో అమ్మాయి పేరు సేమ్ ఒకటేను, దానివల్ల అయితే రిపోర్ట్స్ అయితే మారిపోయినాయి. కొత్తగా పెళ్ళైన అమ్మాయి ఈ రిపోర్ట్స్ ఏమీ అనుకోకండి, మీ అత్త రిపోర్ట్స్ అయితే మళ్ళీ పంపిస్తాము, మీ అత్తకైతే క్యాన్సర్ అని వాళ్ళైతే ఆ మాట చెప్పారు. ఆ మాట చెప్పగానే ఆ అమ్మాయి చాలా అంటే చాలా పశ్చాత్తాపపడింది. నేను చెప్తున్నది ఒకటే ఫ్రెండ్స్, ముందు వెనుక చూడకుండా మాట మాత్రం అస్సలు మాట్లాడకూడదు. అయితే ఇంకా ఏం జరిగిందంటే, ఈ అమ్మాయి డోర్ బంద్ చేసుకోగానే వాళ్ళ అత్తకి విపరీతమైన భయం వేసి డోరు టక కొడతానే ఉంది. కానీ ఈ అమ్మాయికి ఆమె ముందు మొహం చూపించుకోవటం ఇష్టం లేక అసలు డోర్ చాలాసేపటి వరకు అయితే ఓపెనే చేయలేదు. ఒక 3-4 గంటల తర్వాత ఓపెన్ చేసి వాళ్ళ అత్తనైతే హత్తుకుని బాగా అంటే బాగా ఏడ్చింది. క్షమించండి అత్తగారు, క్షమించండి, నేను తప్పుగా మాట్లాడానండి అని అయితే బాగా బోర్ను ఏడవసాగింది. ఆమెకి అసలు ఏమి రోగం ఏంటని అయితే చెప్పేసేసింది ఫ్రెండ్స్. ఆమె ఎక్కువ రోజులు బతకదని కూడా చెప్పింది. అలానే సాగుతూ ఉండేది. ఈ అమ్మాయి మాత్రం మొహం అస్సలు చూపించుకోలేకపోయేది. అలానే ఎడమొహంగా పెడమొహంగా అలానే ఉండేది. కానీ వాళ్ళ అత్తను మాత్రం బాగా చూసుకునేది. కొన్ని రోజులకైతే వాళ్ళ అత్త అయితే చనిపోయింది. కానీ ఈ అమ్మాయి మాత్రం పశ్చాత్తాపంతో అలానే బాధపడుతూనే ఉంది. ఒక మాట మనకు తెలిసి తెలియకుండా ఒక మాట్లాడేసాము అంటే మన బాధ అంత భయంకరంగా ఉంటుంది. ఎలా ఉంది ఈ జీవిత చరిత్ర కథ? బాగుందా? నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇంకా అయితే నా పని గురించి అయితే చెప్పేస్తాను. మరి మేడమ్స్ వస్తున్నారంటే ఇల్లంతా నీట్గా పెట్టేసుకోవాలి కదా. ముందైతే బెడ్రూమ్ అయితే క్లీన్ చేసేసాను. క్లీన్ చేసి మొత్తం అయితే ఊడ్చుకొచ్చేసాను. ఆ తర్వాత అయితే ఇక్కడైతే పిల్లలకి పాలు కాసి పాలు కూడా ఇచ్చేసాను. మా ఓడితో పాలు తాగించడం అంటే చాలా కష్టం. ఎలాగోలా అయితే వాడికైతే పాలు అయితే తాగిచ్చేసాను. తర్వాత అయితే గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేయడం మొదలుపెట్టాను. నాకు గ్యాస్ స్టవ్ క్లీన్ చేయాలంటే చాలా కష్టమేం కాదు, చాలా ఈజీగా అయిపోయింది. ఎందుకంటే డైలీ గుడ్డ పెట్టి తుడిచేసుకుంటాను కాబట్టి వంట అవ్వగానే అంత మురికి అయితే ఉండదు కాబట్టి కొంచెం లైట్గా అలా సబ్బు పెట్టి ఇలా లాగేస్తే అయిపోయింది. పెద్ద వర్క్ ఏమి ఉండదు గ్యాస్ పొయ్యి దగ్గర. అదీ కాక ఇదివరకు అయితే సింక్లోనే అంట్లు కడిగేదాన్ని కాబట్టి గలీజ్ అయిపోతూ పని ఎక్కువైపోతూ ఉండేది. ఇప్పుడు అదేం కాకుండా వెనకమాల కడిగేసుకుంటాం కాబట్టి పని కూడా తగ్గుతుంది. ఇక్కడ కిచెన్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. మీకైతే ఒక విషయం చెప్పడం అసలు మర్చిపోయాను. ఒకరోజు ఏమైందంటే కిచెన్లో నేను పని చేసుకుంటానే గ్యాస్ మీద ఆయిల్ పెట్టాను, సెట్లో పోసి ఆయిల్ పెట్టాను. ఇంకా తిరగమోత వేద్దాంలే అని పిల్లాడు బాత్రూంలోకి వెళ్ళాడని అటు వెళ్ళాను. అబ్బా అసలు అదంతా మాడిపోయి మంట పైకి వచ్చేసింది ఫ్రెండ్స్. నేనైతే చూసి షాక్ అయిపోయాను. అమ్మో అసలు ఏం చేయాలా అని భయం వేసింది. నా పక్కనే నా పిల్లోడు కూడా ఉన్నాడు. అమ్మో ఏంటి దేవుడా అనిపించింది. ఆ రోజు వచ్చేపాటికి సోమవారం. అసలు ఓం నమ శివాయ అని అనుకున్నాను. దేవుడి దయ వల్లే నేను ఈ రోజైతే గట్టెక్కింది అనుకున్నాను. ఎందుకంటే అది బాగా మంట వచ్చేసింది. సర్లే అని కొంచెం నీళ్లు జల్లేసరికి అది వెళ్ళి మళ్ళీ పైన కాగితానికి అంటుకుంది. పైన డబ్బాలు సర్దుకుంటాను కదా, ఆ కాగితానికి అంటుకుంది. ఆ కాగితాన్ని అంటుకుని ఆ డబ్బాలు కూడా ఊడిపోయినట్టుగా కొంచెం పక్కకు వచ్చేసినాయి, వంగిపోయినాయి. పిల్లోడైతే షాక్ అయిపోయాడు. అసలు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఒక క్లాత్ తీసుకుని మళ్ళీ తీసుకెళ్ళి దాన్ని సింక్లో పడేసాను. సింక్లో పడేసి నీళ్ళు ఇలా జల్లితే మళ్ళీ పెద్ద మంట వస్తుంది. ఇంకా నయ్యం మంట అనేది అయితే పైకే వెళ్ళింది కానీ కిందికి రాలా. కిందికి వచ్చినట్టయితే కింద 2 నిండు బండలు ఉన్నాయి గ్యాస్. అయ్యా దేవుడా నువ్వే కాపాడావని నేను అనుకున్నాను. గ్యాస్ స్టవ్ దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఏదన్నా పని చేసుకునేటప్పుడు మాత్రం గ్యాస్ దగ్గరే ఉండి పని చేసుకోండి, కానీ పక్కకి మాత్రం వెళ్ళొద్దు. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే ఇదంతా క్లీన్ చేసేసుకొచ్చుకుంటున్నాను కదా. చూడండి మా ఊళ్ళు చేసే రచ్చ. ఒకసారి మొత్తం ఊడ్చేసాను, మళ్ళీ చూడండి అన్నీ కింద పడేసేసారు. మళ్ళీ ఊడ్చుకొచ్చుకుంటున్నాను. పక్క ఎంత శుభ్రంగా నీట్గా వేసుకున్నా కానీ చిన్నపిల్లలు ఉన్నారు కదా, మొత్తం గలీజ్ చేస్తూ ఉంటారు.
నైట్ 7:30 8కి అయితే క్వార్టర్ విజిట్ అని చెప్పారు. అప్పుడే మొత్తం వారానికి ఒక్కసారే డ్రెస్ ఫోల్డ్ చేస్తాను. నైటే డ్రెస్ అంతా ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. మార్నింగ్ వర్క్ వచ్చేసరికి అయితే ఇది పెట్టుకున్నాను. ఇల్లు క్లీనింగు, గ్యాస్ మొత్తం అన్నీ తుడుచుకొచ్చేయడం ఇలాంటిదైతే పెట్టుకున్నాను. మా ఊళ్ళు చూడండి బుజ్జిగా ఎలా కూర్చున్నారో, మా ఊళ్ళోళ్ళు కాదు అలా పైకి కూర్చున్నారు. వీళ్ళు చేసే అల్లరి మాత్రం తట్టుకోలేకపోతున్నాను. మీ పిల్లలు కూడా ఇలానే అల్లరి చేస్తారా? చాలా అంటే చాలా మీతో మాట్లాడాలని అనుకుంటాను. మా పక్కన బస్సు హారన్‌కి నా మైండ్లో ఉన్నాయి కూడా ఎగిరిపోతున్నాయి. ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో అన్నాయి కూడా. ఇంత దబదబా పని చేసుకున్నాను కదా. వాళ్ళ టైం వచ్చేపాటికి 10:30కి సీఓ మేడం అయితే వచ్చిద్దని చెప్పారు. ఎండలో కిందకెళ్ళి ఆమె కోసం వేచి చూస్తున్నాం, ఎదురు చూపులు. పిల్లల్ని కూడా రూమ్ బంద్ చేసి టీవీ పెట్టి అయితే వెళ్ళిపోయాను. ఎందుకంటే పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు. మళ్ళీ నేను కిందకి వెళ్తే అని వాళ్ళు పైనే పెట్టి రూమ్ బంద్ చేసి వెళ్ళాను. ఇంకా ఎంత టైం చూసినా కానీ అసలు ఆమె రానే రావట్లేదు. చాలా అంటే చాలా కోపం వచ్చేసింది. మనం కూడా పిల్లలు ఉండరు, పిల్లలకి వండి పెట్టుకోవడం ఇదంతా చెయ్యాలి కదా. లాస్ట్కి అయితే 12:08కి ఆ టైంకి వచ్చారు. 10:30కి వెళ్ళిన దాన్ని నేను 12:30కి మళ్ళీ పైకి వచ్చాను. వచ్చేయమన్నా కాసేపు అన్నా ఉన్నారా? కాసేపు లేదు, కూసేపు లేదు, వెంటనే వెళ్ళిపోయారు. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, ఏదన్నా ప్రాబ్లమా అని అడుగుతారు. ఇదొక్కటే అడుగుతారు, ఇంకేమీ అడగరు. చల్లగా ఉంది కదా మొత్తం స్వెటర్స్ వేసుకోండి అని చెప్తారు. నేనైతే స్వెటర్ కూడా వేసుకోలేదు, అలానే వెళ్ళిపోయాను. టండినయ్యే అని అడిగింది. చల్లగా లేదా నీకు అని అడిగింది. నాకేమి చల్లగా లేదు అని చెప్పాను. చల్లగా లేకపోయినా సరే కానీ అలా యూజ్ చేస్తూ ఉండు, ఏదన్నా సడన్గా ప్రాబ్లమ్స్ వస్తే అదొక ప్రాబ్లం కదా అని చెప్పింది. ఇక్కడైతే మా పిల్లలకైతే డ్రెస్సులు వేసేస్తున్నాను, కొంచెం మొద్దుపాటి బట్టలు వేస్తున్నాను. ఎందుకంటే పైకి కానీ వచ్చిందంటే ఒకవేళ మా క్వార్టర్లోకి అయ్యో ఖాళీ అయిపోతాను. అందుకని పిల్లలకైతే ముందు శుభ్రంగా రెడీ చేసి పెట్టుకోమంటారు. అందుకే అయితే పిల్లల్ని అయితే ఇలా అయితే బట్టలేసి రెడీ చేసేసాను. బట్టలేసి రెడీ చేసిన తర్వాత నేను కిందకి వెళ్ళాను. చెప్పలేము, ఒక్కొక్కసారి పైకి కూడా వచ్చేస్తారు సడన్గా. అందుకే ఇల్లు మొత్తం కూడా వాళ్ళ బెడ్రూమ్లో బంద్ చేసి బయటకు రాకుండా అలా చేసేసాను. నేను చెప్పిన స్టోరీ బాగుందా? బాగుంటే ఇలాంటి స్టోరీలు మీకు కావాలి అనుకుంటే కామెంట్ చేసేసేయండి. మీరు కామెంట్ చేస్తూ ఉంటే నాకు హ్యాపీగా ఇలాంటి స్టోరీలు మీకు చాలా అంటే చాలా చెప్పాలని కూడా అనిపిస్తుంది. వీడియో లెంత్ అయిందని అయితే ఆపేశాను. ఇంకా స్టోరీ అయితే నేను మధ్యలో చాలా వరకు తీసేసాను. వాళ్ళు అనుకున్న మాటలు అవన్నీ కూడా. ఇలాంటి స్టోరీస్ చెప్పడం అంటే నాకు చాలా ఇష్టం. మీకు వినే అంత ఓపిక ఉందా అంటే ఓపిక తెచ్చుకోండి. ఈ స్టోరీలు చాలా బాగుంటాయి. మా పిల్లల్ని రెడీ చేయడానికి నేను పడే తంటాలు మామూలు తంటాలు కాదు. బొట్లు పెట్టించుకోరు, ఏమీ పెట్టించుకోరు. వాళ్ళకి స్నానం చేయించుకొత్తగానే నేను కూడా స్నానం చేసేసి అయితే నేను కూడా రెడీ అయిపోయాను. వీళ్ళనైతే రెడీ చేశాను కానీ పాపం ఫుడ్ అయితే ఏమీ పెట్టలేదు పిల్లలకి. రెడీ చేసి అలానే పెట్టేశాను. కానీ ఆ పిల్లలకి ఏదో ఒకటి పెట్టాలి అనుకున్నాను. నాకు అర్థమైంది ముందే, వీళ్ళు 10:30 అని చెప్పారంటే మొత్తం తిరిగి వచ్చేసరికి నాకు 1 గంట అలా అయిద్దేమో అనుకున్నాను. అందుకనే అయితే పిల్లల్ని ఆకలితో ఎంతసేపు అని అట్టి పెడతాం, వాళ్ళు గావు కేకలు వేస్తూ ఉంటారు. అందుకని అయితే వాళ్ళ కోసం అయితే చక్కగా దోశ అయితే రెడీ చేసి వాళ్ళకైతే దోశ అయితే వేసి పెట్టేసాను. ఫ్రెండ్స్ అందరూ కూడా వీడియో చూస్తున్నారు కానీ లైక్ మాత్రం ఇవ్వట్లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల యూట్యూబ్ అనేది నా వీడియోస్ని మరికొంతమందికి చూడమని రికమెండ్ చేస్తూ ఉంటుంది. ప్లీజ్ అండి, సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నాకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. చెప్పాను కదా అట్లే వేస్తున్నాను. ఇప్పుడు పెద్దపడికి అయితే అట్ల పెనం మీద అయితే అట్లే వేస్తున్నాను. అట్లేసేసి అయితే పిల్లలో పెట్టాను. మా పిల్లలో పెట్టేసరికి అయితే 10:30 అయిపోయింది. ఇంకా అందరూ వచ్చి క్వార్టర్ ముందు నిల్చున్నారు. మరి నేను వెళ్ళకపోతే బాగోదు కదా, నేను కూడా వెళ్ళి క్వార్టర్ ముందుకు అయితే వెళ్ళి నిల్చున్నాను. ఎంతసేపు చూసి తలకాయ నొప్పి వచ్చింది. ఎవరి కోసమైనా ఇలా వెయిట్ చేయాలంటే భలే చిరాకు వస్తుంది కదా. మన కోసం అలా వెయిట్ చేస్తారా? లేదు, 100 మాటలు అడ్జస్ట్ చేస్తారు మనం అయితే. ఇప్పుడు చూడండి, గ్యాస్ స్టవ్ మొత్తం చాలా నీట్గా ఉంది కదా. అంత నీట్గా ఉంటే పని అయితే చకచకా అయిపోయింది. దోశలు కూడా భలే వచ్చినాయి, స్పీడ్గా చేసినట్టు